Hello my dear student, see the another problem here given. చూడండి ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, సాల్వ్ d-1 హోల్ స్క్వేర్ d స్క్వేర్ ప్లస్ d ప్లస్ 1 హోల్ క్యూబ్ ఇంటూ y అన్నాడు ఇజ్ ఈక్వల్ టు 0. సో మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ మనకి యాక్సిలరీ ఈక్వేషన్ అంటే పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం 1 తీసుకోండి, y ప్లేస్లో 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సే. ఓకే, సో ఇంకేమొస్తుంది మనకు యాక్సిలరీ ఈక్వేషన్ d-1 whole square d square plus d plus 1 whole cube that is equal to 0. that is equal to ఏమి ఇక్కడ 0 ఉంది. ఓకే, సో అప్పుడు d-1 అంటే ఏమి, d is equal to యూత్లకు వస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, -1 యూత్లకు వస్తే +1, ఇది కూడా +1. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, d స్క్వేర్ ప్లస్ d plus 1 into d square plus d plus 1 to d square plus d plus 1 that is equal to 0. అంటే టోటల్గా ఏముండే మనకు 6 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో మనకు చూడండి ఇక్కడ రూట్స్ ఎలా ఉన్నాయి, మనకి ఈ రూట్స్ వస్తాయి మనకు రావు కాబట్టి d is equal to -b అంటే ఇక్కడ 1 ఉంది కదా, అది -1 ప్లస్ ఆర్ మైనస్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు కదా, ఏమిది మనము ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, -b అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 4ac బై 2 ఇంటూ ఏ అంటే ఇక్కడ 1 b. ఓకే, సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ -1 ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ 4 1 జా 4 అవుతుందా, ఇది అంటే √3 బై 2 సో -1/2 √3/2. రూట్లో మైనస్ వస్తే ఒక ఏం రాసుకోవాలి, ఏ రాసుకోవాలి. సో ఇది ఏమిది, రూట్స్ ఆర్ కాంప్లెక్స్, ఇక్కడ 2 రూట్స్ వచ్చాయి మనకు, మీరు YC రాసుకోవాలి. సో YC కాంప్లిమెంటరీ ఫంక్షన్ చూడండి నేను ఎలా రాస్తాను, ఇక్కడ మనకు చూడండి ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా చూడండి, ఫస్ట్ e పవర్ -1/2x c1 cos √3/2x ప్లస్ c2 sin √3/2x. ఇది రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ప్లస్ ఎక్స్ రాసుకోవాలి. ఓకే, ఎక్స్ రాసుకుంటారు. నెక్స్ట్ ఏమి, ఈ పవర్ -1/2x c1 c2 ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి c3 cos √3/2x ప్లస్ c4 sin √3/2x. ఓకే, నెక్స్ట్ అనదర్ రూట్ 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ స్క్వేర్ రాసుకోవాలి. ఈ పవర్ -1/2x c3 c4 c5 ఓకే కాస్ √3/2x ప్లస్ c6 sin √3/2x. ఓకే, ఇలాగా రాసుకోవాలి. రూట్స్ ఆర్ కాంప్లెక్స్ వస్తే మనం ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1,1 ఒకవేళ ఇంకో 4 రూట్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఎక్స్ ఉండదు, ఇక్కడ ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ సిమిలర్ రూట్స్ కదా, ఇవి సిమిలర్ రూట్స్ కాబట్టి రాసాము. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇంకోటి వస్తే x⁴ అంటే ఎక్స్ స్క్వేర్ వచ్చింది, x³ వస్తుంది అనమాట. సో కాబట్టి టోటల్గా మనకు ఇవి కాంప్లెక్స్ అనేటివి 3 మోడల్స్ వచ్చినాయి కదా, కాబట్టి ఇది. నెక్స్ట్ ఇవి రూట్స్ ఆర్ ఈక్వల్ కదా, ఇది ఏమొస్తుంది మనకు c1 c2 c5 c6 c7 ప్లస్ సపరేట్ కదా, ఇది c8 ఇంటూ ఎక్స్. ఇవి 2 రూట్సే కాబట్టి ఓన్లీ ఎక్స్ వరకు వస్తుంది. అనదర్ రూట్ వచ్చింటే x² వచ్చేది. ఓకే, సో e పవర్ 1x. సో YC that is equal to అన్నిటి కామన్గా ఏం తీసుకోవచ్చు,
ఈ పవర్ మైనస్ 1/2 ఎక్స్ కామన్ తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ C1 ఇది ఎక్స్తో మల్టిప్లై చేస్తే ప్లస్ C3 ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే C5 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏం రాసుకోవచ్చు మనం కాస్ √3/2 ఎక్స్. వీటిలో కాస్ ఉంది, కాస్ ఉంది, కాస్ ఉంది. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ అనదర్ రూట్ చూడండి ఇక్కడ C2 ఉందా, C2 ప్లస్ ఎక్స్ ఇంటూ C4 ఎక్స్తో మల్టిప్లై ఇచ్చేయండి ఎక్స్ ఇంటూ C4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ C6 ఇంటూ సైన్ √3/2 ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం C1 ప్లస్ C8 ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1x. ఓకే, మీకు ఇది అర్థం కావడం కోసం రాశాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇదే రాసుకోవచ్చు C1 ప్లస్ C2x ప్లస్ C3x స్క్వేర్. ఇక్కడ C1 C2 ఎట్లయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. C2 వచ్చి ఇక్కడ రాసుకోవచ్చు, C3 వచ్చి ఇక్కడ రాసుకోవచ్చు, నష్టమేమి లేదు. ఓకే, సో ఫామ్ మాత్రం ఉండాలి. 3 రూట్స్ వస్తే C1 x ప్లస్ ఎక్స్ స్క్వేర్. టోటల్గా మనకి ఎన్ని వచ్చినట్లు ఇక్కడ 6 రూట్స్ వచ్చినాయి. చూడండి ఇక్కడ దీనిలో 2, దీనిలో 2, దీనిలో టోటల్గా 6 రూట్స్ వస్తాయి. చూడండి C1 1 2 3 4 5 6. ఓకే, ఇలాగా రాసుకుంటాం అనమాట. ఇలాగా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. సాల్వ్ d⁴ మైనస్ m⁴ that ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఏం చేస్తాము, యాక్సిలరీ ఈక్వేషన్ అంటే y ప్లేస్లో 1 తీసుకుంటాం. d⁴ మైనస్ m⁴ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏ రాసుకోవచ్చు, d² మైనస్ m² రాసుకోవచ్చా, దట్ ఈజ్ ఈక్వల్ 0. ఇది ఎలా ఉంది, d² ప్లస్ m² ఇంటూ d² మైనస్ m² ఈజ్ ఈక్వల్ టు 0. సో d² దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ m² వస్తే మైనస్ m². ఓకే, d ఈజ్ ఈక్వల్ టు రూట్ మైనస్ m². d ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ అవుతే 2² క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది నీకు, ప్లస్ ఆర్ మైనస్, రూట్లో మైనస్ వచ్చింది కాబట్టి i. సో అనదర్ రూట్ చూడండి a² మైనస్ b² లాగా ఉందా. సో d ప్లస్ m ఇంటూ d మైనస్ m దట్ ఈజ్ ఈక్వల్ టు 0. d ఈజ్ ఈక్వల్ టు మైనస్ m కామా m. సో ఇవేమి రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కదా. సో కాబట్టి yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ మైనస్ mx ప్లస్ c2 e పవర్ mx. సో ఇవి ఎలా ఉంటాయి మనకు, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కదా, రియల్ పార్ట్ ఏం లేదంటే ఏమి ఇక్కడ 0. సో కాబట్టి ప్లస్ e పవర్ 0x c1 cos mx ప్లస్ c2 sin mx. e పవర్ 0x c1 cos mx ప్లస్ c2 sin mx అనమాట. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద గివన్ d⁴ మైనస్ m⁴ ఇంటూ y. ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఇక్కడ కొంచెం ట్విస్ట్ పెట్టాడు మనకు. చూడండి ఇక్కడ మనకు సాల్వ్ dy/dq ప్లస్ 3d² మైనస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ 0, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 2 ఇచ్చాడు. సో మనం ఇలా ఇచ్చినప్పుడు మనం C1 C2లు ఏవైతే అనుకుంటామో ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం అవి ఇస్తాడనమాట. సో ఫస్ట్ మనం యాక్సిలరీ ఈక్వేషన్ రాయండి. సో ఏం చేస్తాం, y ప్లేస్లో 1 కదా, ఏమొస్తుంది మనకు d³ ప్లస్ 3d² మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. వీటికి మనము ఫ్యాక్టర్స్ అనేటివి మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫ్యాక్టర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1 పెడితే 0 వస్తుందా చూసుకోండి, చెక్ చేసుకోండి. 1³ అంటే ఏమొస్తుంది 1 ప్లస్ 3 ఇంటూ 1² అంటే 1 వస్తుంది. 3 ప్లస్ 1 4 0 వస్తుంది. కాబట్టి ఏమి ఇక్కడ 1 3
డి లేదు కాబట్టి 0, ఇది -4. సో ఏం చేస్తారు ఇక్కడ మీరు డి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ ఇక్కడ 0 పెడతారు. 1 + 0 అంటే 1, 1 × 1 1, ఇది ఏమొస్తుంది 4, 1 × 4 4, 0 + 4 అంటే 4, 1 × 4 4, 0. ఓకే. సో కాబట్టి ఏమొస్తుంది, ఇది d² ప్లస్ d² కోఎఫిషియంట్, ఇది 4d + 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 0. ఓకే. వీటికి మనకు ఫ్యాక్టర్స్ అనేటివి వస్తాయి కదా. సో చూడండి, d² ప్లస్ 4dని 2d ప్లస్ 2dగా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో d కామన్ తీయచ్చా? కామన్ తీస్తే ఏమొస్తుంది, d + 2. దీనిలో 2 కామన్ తీస్తే d + 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. d + 2, d + 2 కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది, d + 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో d ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ -2, -2. రూట్స్ ఆర్ ఈక్వల్ వచ్చాయి. ఓకే. ఇంకా yc అంటే yc ఈజ్ ఈక్వల్ టు cf ఈజ్ ఈక్వల్ టు ఏమిది, c1 + c2x e పవర్ -2x ప్లస్ c3 e పవర్ 1x. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. సో కానీ మీకు ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు. y(0) ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ అని అర్థం. ఓకే. సో y(0) ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. y ప్లేస్లో 1 పెట్టండి, x ప్లేస్లో 0, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తారు. c1 + c2 0 e పవర్ -2 × 0 ప్లస్ c3 e పవర్ 1 × 0. సో అప్పుడు ఏమొస్తుంది, 0 అవుతుందా? ఇది 0 × ఎనీథింగ్ 0, e పవర్ 0 1 అవుతే నీకు ఏమొస్తుంది, c1 ప్లస్ 0 × ఎనీథింగ్ 0 అవుతుంది. e పవర్ 0 1. సో ఇంక e పవర్ 0 1, c3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 1. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2. నెక్స్ట్ అలాగే మనకి ఇంకా ఏమి ఇచ్చాడు, y' ఇచ్చాడు. y' అంటే ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1. సో y' దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు, దీన్ని డెరివేటివ్ చేయండి. ఇది u, ఇది v, uv అంటే ఏమి, c1 + c2x e పవర్ -2x చేస్తే -2 e పవర్ -2x ప్లస్ e పవర్ -2x, దీన్ని డెరివేటివ్ చేయండి. c1 అనేది కాన్స్టెంట్ 0, x చేస్తే 1 ఏమొస్తుంది, ఇది c2. ఓకే. ఇది u యాజ్ ఇట్ ఈజ్గా పెడతారు. e పవర్ ax చేస్తే a × e పవర్ ax. ఓకే. నెక్స్ట్ ఏమి, e పవర్ -2x యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. c1 చేస్తే 0, c2 చేస్తే x చేస్తే 1, c2 వస్తుంది. ఇక్కడ e పవర్ x చేస్తే ఏమొస్తుంది మరి, e పవర్ x. ఓకే. మీకు ఏమి ఇచ్చాడు ఇక్కడ వాడు, y'(0) ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. y'(0) ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. చూడండి ఇక్కడ ఏమిది, ఇది y' అంటే 2. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం పెడతారు, x ప్లేస్లో 0, ఏమొస్తుంది మనకి ఇక్కడ c1, ఏమిది c1, ఇది x ప్లేస్లో 0 అయిపోతుంది. ఏమొస్తుంది ఇక్కడ -c2 -2. ఓకే. e పవర్ 0 అంటే 1 అవుతుంది, e పవర్ 1 అవుతుంది. ఓకే. ప్లస్ c2 e పవర్ 0 అంటే 1 ప్లస్ c3 e పవర్ 0 అంటే 1. e పవర్ 0 అంటే ఏమి ఇక్కడ 1 అనమాట. ఓకే. సో కాబట్టి ఏమొచ్చింది, -2c1 ప్లస్ c2 ప్లస్ c3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. కానీ మనకి ఇక్కడ యాక్చువల్గా మనకు 3 ఈక్వేషన్స్ రావాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ అన్నీ కూడా ఒకే ఫంక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏమి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ చూడండి C1 ప్లస్ C3 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనము, ఇక్కడ ఏమొస్తుంది మనకు -2C1 ప్లస్ C2 ప్లస్ C3 ఈజ్వల్ టు 2 అన్నాడు. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, అన్నీ ఒకదానిలో కన్వర్ట్ చేస్తున్నాం. అన్ని C1 లెక్క కానీ లేదా C2 లెక్క కానీ లేదా C3 లెక్క కానీ కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆడిగా C1 C3 ఉంది కాబట్టి ఇక్కడ మనం C1 C3 కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఇక్కడ C1 -2C1 ప్లస్ C3 దట్ ఈజ్ ఈక్వల్ టు -C2. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 - C2. సో ఈ ఈక్వేషన్స్, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. సాల్వ్ 2 and 3 సాల్వ్ చేస్తున్నాం. అంటే ఏమి ఇక్కడ C1 ప్లస్ C3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 -2C1 ప్లస్ C3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - C2. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఏమొస్తుంది, ఇది మైనస్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏమొస్తుంది, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్. సో C3 క్యాన్సిల్. ఏముంది ఇక్కడ -2C1, ఇది ఏమొస్తుంది మనకి 3C1, ఏమొస్తుంది ఇది 3C1. ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇంకా -2, ఇది ఏమొస్తుంది -1 ప్లస్ C2 ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ C1. సో C1 ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ C2/3. సో C1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. C1 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ C3 వాల్యూ కావాలి కదా, C3. సో C3 ఈజ్ ఈక్వల్ టు 1 - C1. సో C3 ఈజ్ ఈక్వల్ టు 1 - C1 అంటే ఏమిది, -1 ప్లస్ C2/3. సో C3 దాట్ ఈజ్ ఈక్వల్ టు 3 1 జా 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 1 జా 3 ప్లస్ 4. ఓకే, మైనస్ C2 ఎల్సిఎం 3. చూడండి ఇక్కడ 3 1 జా 3, 3 1 జా 3, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 + 1 4 అవుతుంది, ఇది మైనస్ అనేది C2. ఓకే, సో C3 వాల్యూ కూడా తెలిసింది మనకు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు, y దట్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, అది ఏమొస్తుంది C1 అంటే ఏం రాసుకోవచ్చు, -1 ప్లస్ C2/3 ప్లస్ C2x e పవర్ -2x. ఓకే, C3 అంటే ప్లస్ 4 - C2/3 e పవర్ x. ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఓకే, అన్నీ ఒకే వాటిలోకి కన్వర్ట్ చేసినాం. దిస్ ఈజ్ ద కంప్లీట్ సొల్యూషన్. సో ఇలాగ సమ్టైమ్స్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఇలాగా చేసుకోవాలి. సో ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Hello my dear student, see the another example. Here the given y of 5/2 that is equal to 1, y dash of 0 is equal to 0, y dash of is equal to 0. Okay, so first of all auxiliary equation అంటే ఏం మనకు, ఇదేం y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తారు, y ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఏం రాసుకోవచ్చు, d² - 4d + 5 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 0. ఓకే, సో మనకు y ప్లేస్లో 1 పెట్టాం, ఇక్కడ అలాగే dx ప్లేస్లో క్యాపిటల్ D పెట్టుకున్నాం. ఇలా చేస్తే దాన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటారు. అనుకుంటాం, ఇది ఇలా చేయడం దాన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటారు. సో కాబట్టి d² - 4d + 5 = 0. సో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 1 పెడితే 0 వస్తుందా,
చూసుకోండి. 1 పెడితే మనకు 0 వస్తుందా? 0 వస్తే మనకు ఇది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, ఏమి d స్క్వేర్ 4d ప్లస్ చూడండి 0 వస్తుందా మనకి ఇది? సో మనకి రానప్పుడు ఫ్యాక్టర్స్ తెలుసు కదా మనకు, -b ప్లస్ ఆర్ మైనస్ d ఈజ్ ఈక్వల్ టు -b అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 4ac బై 2a 2 into 1. So d that is equal to 4 plus or minus square root of 16 minus 4 5 is 20 by 2. So d is equal to 4 plus or minus 16లో 20 తీసేస్తే ఏమొస్తుంది మనకి -4 by 2. d is equal to 4 ప్లస్ ఆర్ 4 స్క్వేర్ రూట్ వచ్చి 2, రూట్లో మైనస్ వస్తే మైనస్ తీసేస్తే ఐ రాసుకోవాలి. ఓకే, బై 2. 4 స్క్వేర్ రూట్ ఎంత? 2 కదా, 2తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 1s 2 2s అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ ఐ. సో రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కదా, ఇది రూట్స్ ఆర్ కాంప్లెక్స్. రూట్స్ ఆర్ కాంప్లెక్స్ మనకు తెలిసిందే. y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ cf e పవర్ 2x c1 cos x plus c2 sin x. This is the equation 1. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, y ఆఫ్ పై బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. y ఆఫ్ పై బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏమి? ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. సో ఇది y వాల్యూ అంటే y ప్లేస్లో 1 e పవర్ 2 ఇంటూ పై బై 2. ఓకే, c1 cos pi by 2 plus c2 sin pi by 2. ఓకే, cos pi by 2 అంటే cos 90 degrees ఎంత? pi by 2 అంటే ఏమి? cos pi by 2 అంటే 0. సో కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. సో 1 that is equal to ఇక్కడ 2 to cancel e పవర్ పై c2 sin pi by 2 అంటే 1 అవుతుంది. sin pi by 2 అంటే 90 degrees కదా, sin pi by 2 అంటే 1. ఓకే, సో c2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ పై మల్టిప్లికేషన్కి వస్తే డివైడ్ చేస్తుంది ఈ పవర్ పై. c2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ పై. దిస్ ఈజ్ ద c2 వాల్యూ. ఓకే, c2 వాల్యూ. ఓకే, నెక్స్ట్ అలాగే ఏం చేయాలి మనం? y డాష్ ఇచ్చాడు మనకు, y డాష్. సో y డాష్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. y డాష్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. y డాష్ దాట్ ఈజ్ ఈక్వల్ టు, y డాష్ అంటే ఏమి? డెరివేటివ్ చేయండి. ఇది uv ఫార్ములా. ఏమిది? uv ఫార్ములా. సో డిఫరెన్షియేట్ with respect to x equation 1 ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో y డాష్ uv ఫార్ములా కాబట్టి e పవర్ 2x, దీన్ని డెరివేటివ్ చేయండి. cos x ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? sin x ప్లస్ c2 sin x ని చేస్తే cos x ప్లస్ c1 cos x ప్లస్ c2 sin x. ఓకే, ఈ పవర్ 2xని చేస్తే ఏమొస్తుంది? ఈ పవర్ 2x వస్తుంది, అంటే 2 ఇంటూ ఈ పవర్ 2x. ఓకే, సో y డాష్ అంటే ఏమి? ఇక్కడ నీకు 0 ఇచ్చాడు. సో y డాష్ అంటే 0 దట్ ఈజ్ ఈక్వల్ టు x అంటే ఏమి? 0 ఈ పవర్ 0 అంటే ఏమిది? 1 అవుతుంది. ఇక్కడ sin 0 అంటే ఏమొస్తుంది? 0 వస్తుంది. cos 0 అంటే ఏమి? ఇక్కడ 1 అవుతుంది. cos 0 అంటే ఏమొస్తుంది మనకి? 1 అవుతుంది. ఓకే, ఇవి ఫార్ములాస్, ఇవి కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తారు? నీకు 0, cos 0 అంటే 1, sin 0 0, ఈ పవర్ 0 అంటే 1 అంటే ఏమొస్తుంది? జస్ట్ c2. ఓకే, నెక్స్ట్ అలాగే
ఇక్కడ ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎక్స్ ప్లేస్లో ఏం పెడతారు? ఇక్కడ జీరో. ఈ పవర్ జీరో అంటే 1, సైన్ జీరో అంటే 0 ప్లస్ కాస్ జీరో అంటే 1. ఎక్స్ ప్లేస్లో కాస్ జీరో అంటే 1 కాబట్టి C1. ఓకే, సైన్ జీరో అంటే 0, ఈ పవర్ జీరో అంటే 1, జస్ట్ ఏముంది ఇక్కడ 2. ఓకే, మనకు ఆల్రెడీగా ఇక్కడ C2 అనే వాల్యూ వచ్చింది కాబట్టి మనకేమిది 2C1 దాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ C2. సో C2 అంటే ఏం రాసుకోవచ్చు? ఈ పవర్ మైనస్ 5, ఈ పవర్ మైనస్ 5. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇందుకు వస్తే డివైడ్ చేస్తుంది. ఇది ఓకే, C1 కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కున్నాం? ఓకే, C2 అంటే ఏం మనకి ఇక్కడ? C2 అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ? C2 అంటే ఈ పవర్ మైనస్ 5 కదా, ఈ పవర్ మైనస్ 5. సో C2 ప్లస్ సబ్స్టిట్యూట్ చేసి ఈ మైనస్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే, ఇంకా కంప్లీట్ సొల్యూషన్ అంటే y దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు? ఇక C1 C2 తీసుకొచ్చి ఇక సబ్స్టిట్యూట్ చేస్తారు. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x C1 అంటే ఏమి ఇక్కడ? ఈ పవర్ మైనస్ 5/2. ఓకే, కాస్ ఎక్స్ ప్లస్ C2 అంటే ఈ పవర్ మైనస్ 5 బై సైన్ ఎక్స్. ఏమిది? సైన్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ద కంప్లీట్ సొల్యూషన్. ఓకే, ఈ విధంగా మనము చేసుకోవాల్సి ఉందన్నమాట. ఓకే, యు సీ అనదర్ ఎగ్జాంపుల్. d పవర్ 4y that is equal to 0. Solve d power 4y is equal to 0. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది మనకు? సో d పవర్ 4 y ప్లేస్లో ఏం చేస్తారు? 1 పెట్టండి. d పవర్ 4 is equal to 0 అంటే అప్పుడు d is equal to 0, 0, 0, 4 రూట్స్ వచ్చాయా లేదా? 4 రూట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదు మనకు? సో కాబట్టి yc C1 ప్లస్ C2x ప్లస్ C3 x² C4 x³ ఓకే ఇంటూ ఈ పవర్ 0x. దిస్ ఈజ్ ద కంప్లీట్ ఫైనల్ సొల్యూషన్. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇంకా ఈ మోడల్స్ అన్నీ మీరు చేసుకోవచ్చు ఇక్కడ. సో y d² d³ బై dx³ ప్లస్ dy బై dx సాల్వ్ that is equal to 0. ఓకే, సో మనకు అనదర్ ఎగ్జాంపుల్. ఇది యాక్సిలరీ ఈక్వేషన్. ఏమొస్తుంది? ఇది dq y ప్లేస్లో 1 పెడతావు, d బై dx అంటే dq ప్లస్ d దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఏం కామన్ తీయచ్చు? d కామన్ తీస్తే d² ప్లస్ 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0, d ఈజ్ ఈక్వల్ టు 0, d² ఈజ్ ఈక్వల్ టు -1, d ఈజ్ ఈక్వల్ టు రూట్ -1, d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i. రూట్లో మైనస్ వస్తే i రాసుకుంటాం. సో ఇది రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కదా, ఏమిది? రూట్స్ ఆర్ కాంప్లెక్స్. సో yc ఈజ్ ఈక్వల్ టు రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అంటే ఈ పవర్ 0x C1 cos x ప్లస్ C2 sin ఏముంది? 1 అనమాట, 1x. ఓకే, ప్లస్ C3 ఈ పవర్ అనదర్ రూట్ ఉంది కదా, ఈ పవర్ 0, ఈ పవర్ 0x. ఓకే, ఇది మనకు ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఈ మెథడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ మెథడ్ అంతా మనకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ హౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మీకు రేపు క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ హౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ అండ్ కంప్లీట్ సొల్యూషన్. We have 3 types of methods. Okay, tomorrow one by one I will discuss. Okay, thank you. Guru Brahma Guru Vishnu Guru Devo Mahesh